లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని అన్నాడు. దూతలన్నిటికంటే ప్రధాన దూతగా దేవుడు హెచ్చించినప్పుడు అది కింద పడలేదు, కానీ అది హెచ్చించుకుంది. నేను ఇంకా దేవుని తర్వాత నేనే కదా, ఇంక నేను దేవునితో సమానం ఎందుకు అవ్వకూడదు అని హెచ్చించుకున్నప్పుడు ఆకాశం నుండి మెరుపు వలె పడిపోయింది. మన జీవితంలో దేవుడు మనల్ని హెచ్చిస్తే మనము స్థిరంగా ఉంటాం, కానీ మనల్ని మనం ఉన్న స్థితి కంటే ఎక్కువగా మనల్ని హెచ్చించుకుంటే సాతాను పడిపోయినట్లు మనము పడిపోతాం. కాబట్టి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అయితే ఆకాశము నుండి సాతానుడు భూమి మీదకి పంపబడ్డాడు. భూమి మీద ఎవరున్నాం? మనం ఉన్నాం. అయితే మనుషులు నివసించే భూమి మీదకి సాతానుని దేవుడు ఎందుకు పంపాడు అంటే, అపవాది చేత మనము శోధింపబడాలని, అపవాది యొక్క దాడికి మనము గురవ్వాలని కాదు. అపవాదిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీదకు అధికారము ఇచ్చి ఉన్నాను. అపవాదిని కాళ్ళతో త్రొక్కుటకు, జయించుటకు దేవుడు మన యొద్దకు, తన బిడ్డల యొద్దకు అపవాదిని రావడానికి అనుమతించినాడు. కాబట్టి మనము ఆయనను హత్తుకుంటే మొదట దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తే మనము పడిపోము, నిలకడగా ఉంటాం. మనల్ని మనం హెచ్చించుకుంటే సాతానుడు పడిపోయినట్లు ఒక దినాన హఠాత్తుగా పడిపోతాం. ఎవరి మీదైతే నమ్మకం ఉంటుందో వారిని యుద్ధ భూమికి పంపుతాడు కెప్టెన్. ఆయన మనల్ని నమ్ముతున్నాడు కనుక మనల్ని యుద్ధములోనికి పంపుతున్నాడు. మనము చేయిస్తామని దేవుని యొక్క నమ్మిక మనము ఒమ్ము చేయకుండా చేయించుదాం. దేవుని కృప వేడుకుంటే దేవుని యొక్క ఆత్మ మనకు తోడై ఉంటుంది. అపవాదిని శీఘ్రముగా మన కాళ్ళ కింద తొక్కించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఆకాశము నుండి అపవాది నాయనా భూమి మీదకి మానవుల మధ్యకి నాయన పడినాడు. అక్కడ నీ బిడ్డలమైన మేము వాడిని తల చితకగొట్టాలని నువ్వు కోరుతున్నావు. అందుకే వాడిని మా యొద్దకు అనుమతించినావు ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను ఈ దినం మీ నడిపింపు మాకు అనుగ్రహించి మీ కృప నిమ్మని యేసు నామమును విడిచినాం తండ్రి. ఆమేన్.